నమస్కారం. నక్షత్రములు వాటి స్వభావములు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ శ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు. ప్రముఖ జ్యోతిష్కులు, పంచాంగకర్త మరియు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, ఈరోజు మృగశిర మరియు ఆరుద్ర నక్షత్రముల గురించి తెలుసుకుందామా? తప్పనిసరిగా. శ్రీ గురుభ్యో నమః. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి వారు మొదటి పాదము, రెండవ పాదం, అదేవిధంగా వృషభ రాశికి చెందినటువంటిది. మొదటి పాదం, రెండవ పాదం వృషభ రాశికి చెందినటువంటిది. మిగిలిన 3, 4 పాదాలు మిథున రాశికి చెందినటువంటివి. అయితే ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. కుజునికి మేష, వృశ్చిక రాశులకు కూడా అధిపతి. మేష, వృశ్చిక రాశులకు అధిపతి కుజుడు. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ నక్షత్రం వారికి కుజదశతో జీవితం ప్రారంభమవుతుంది. అంటే ముందుగా కుజదశతో వీరి జీవితం మొదలవుతుంది, 7 సంవత్సరాలు. తరువాత రాహు మహర్దశ 18 సంవత్సరాలు. అదేవిధంగా గురు మహర్దశ 16 సంవత్సరాలు, శని మహర్దశ 19 సంవత్సరాలు, అట్లానే బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్రమహర్దశ 10 సంవత్సరాలు. ఈ విధంగా ఈ మహర్దశలు వారి జీవితంలో వారికి అనుభవంలోకి వస్తాయి. వరుసగా ఆ క్రమేణ దశలు నడుస్తాయి. అయితే వీరికి గండములు గడిస్తే కానీ ఈ నక్షత్ర జాతకులకి పూర్ణాయుర్దాయము పట్టదు. జన్మించినది మొదలుకొని పుట్టిన దగ్గర నుండి 18వ రోజు నుంచి రోజు తర్వాత 3వ సంవత్సరము జ్వరము, కీటక భయము, 25వ సంవత్సరమున స్థాన భ్రంశము, అపవాదము కలుగుతుంటుంది. 50వ సంవత్సరంలో వీరికి భార్యాపుత్ర వియోగం ఉండేటటువంటి అవకాశాలు, సూచనలు, ఈ లక్షణాలు కలుగుతున్నాయి. ఈ నక్షత్రము తెలుపు రంగులో దండాకారముగా 3 తారలతో ఈ నక్షత్రం ఏర్పడుతుంది. పురూరవుడు అనేటువంటి ఒక నక్షత్రం కూడా మృగశిర నక్షత్రమే. శుభకార్యాలకి శుభప్రదంగా ఉంటుంది ఈ నక్షత్రము. శుభకార్యాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఈ నక్షత్రానికి. కార్తీక మాసము శూన్యమాసము వీరికి. ఈ నక్షత్రమున పుట్టినటువంటి మహిళలకి ప్రథమ రజస్వల అయినా లేదా పుత్ర సంపదల్లో భోగభాగ్యాలు అనుభవించగలుగుతారు. రజస్వల నక్షత్రము గనక జన్మ నక్షత్రమే కాకుండా స్త్రీలకి ప్రథమ రజస్వల నక్షత్రం కూడా అదే అయినట్లయితే వీరికి పుత్ర సంతానం కలిగి చక్కగా ఉంటారని చెప్పేసి లక్షణాలు తెలుస్తున్నాయి ఈ నక్షత్రానికి. వీరి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే మాతృభక్తి, తల్లికి విధేయులుగా ఎక్కువగా ఉంటారు. అంటే తండ్రి మీద ప్రేమ లేదని మాత్రం కాదు, కానీ మాతృభక్తి ఎక్కువ వీరికి. స్వాభిమానం, శాస్త్ర విజ్ఞానం, అదేవిధంగా పాపభీతి కలిగి ఉంటారు. ధైర్య సాహసాలు ఉంటాయి. తీవ్ర విమర్శలు, వివేకం, ఇవన్నీ కూడా వీరు కలిగి ఉంటారు. అదేవిధంగా ఉత్సాహంగా ఉంటారు. అప్పుడప్పుడు చపలత్వం ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహవంతులుగా ఉంటారు. ప్రతి పనిలో చేయాలని ఒక
ఇంట్రెస్ట్తో మనసు లగ్నం చేసి ఉంటారు. ఇక మొదటి పాదంలో ఈ నక్షత్రంలో జన్మించిన వారిని చూద్దాం ఎలా ఉంటారనేది. మొదటి పాదంలో జన్మించినటువంటి వారు భారీ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి సత్తా, సామర్థ్యము, తెలివితేటలు కలిగి ఉంటారు. అట్లానే కోపం ఎక్కువ వీరికి. కుటిల నీతి కలిగిన వారుగా ఉంటారు. సుమనస్కులుగా ఉంటారు. ఈ లక్షణాలన్నీ కూడా ఈ నక్షత్రంలో ఉన్నటువంటి మొదటి పాదానికి చెందినటువంటి వారి యొక్క స్వభావాలు. ఈ రెండవ పాదంలో పుట్టిన వారి యొక్క స్వభావాలు ఏ విధంగా ఉంటున్నాయి. రెండవ పాదంలో జన్మించిన వారు తెలివితేటలు కలిగి ఉంటారు. సత్యవాదులు, కార్యసాధకులు. ఏదైనా ఒక కార్యాన్ని అప్పగించినట్లయితే దాన్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించి చేసేటటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు సంపన్నులుగా ఉంటారు. అదేవిధంగా శాంతమూర్తిగా ఉంటారు. నిదానంగా వ్యవహరిస్తారు. ఇక మూడవ పాదం. ఈ మూడవ పాదంలో వారిని చూసుకున్నట్లయితే కళాభిరుచి, స్నేహశీలులు, పరోపకారం చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. వీరు త్యాగబుద్ధి ఎక్కువగా ఉంటుంది. చేసినటువంటి మేలు మరువని వారు. ఎప్పుడు కూడా ఎప్పటికీ మర్చిపోరు. గుర్తుపెట్టుకొని ఉండే తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రసన్నమైన ముఖం ఉంటుంది. దానగుణం ఉంటుంది ముఖములో. ముఖమే కాదు, గుణములో కూడా జనాకర్షణ ఉంటుంది. మాటలతో మంచితనం కనిపిస్తుంది. వారు మాట్లాడే విధానాన్ని బట్టే వీరు చాలా మంచివారిలాగా ఉన్నారే, మంచివారని చెప్పిన భావన ఎదుటివాడు కలుగుతుంది. ఆ విధంగా వారి మాటలు ఉంటాయి. నాలుగవ పాదంలో జన్మించిన వారు కోపిష్ఠులు, చపల చిత్తులు, వివాదశీలురు, వ్యసనాలతో కలిగి, రోష పౌరుషాలు కలిగి, శత్రుదేశం కలిగినటువంటి వారై ఉంటారు. కోపము, చీకు, చిరాకు తరచూ పడుతూ ఉండటం, ఎంత వారినైనా సరే విలువ లేకుండా మాట్లాడటం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా కలిగి ఉంటారు. నక్షత్రానికి అధిపతి కుజుడు. కాబట్టి వీరు ఎరుపు రంగు సంబంధించినటువంటివి గనక వస్తువులు కానీ వస్త్రములు కానీ ధరించినట్లయితే మంచిది. ఎరుపు ప్రీతికరమైనటువంటిది కుజునికి. అదేవిధంగా వీరు రత్నాలు ధరించవలసి కనుక వచ్చినట్లయితే పగడము కానీ ముత్యము కానీ వీటిలో ఏవి ధారణ చేసినా కూడా శ్రేష్టం, వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇవి ఈ మృగశిర నక్షత్ర యొక్క నక్షత్రంలో జన్మించినటువంటి వారికి లక్షణాలు, స్వభావాలు ఈ విధంగా ఉంటాయి. ఇవి మళ్ళీ గ్రహాల యొక్క వారి యొక్క పుట్టిన సమయానికి గ్రహ స్థితిగతులను బట్టి కూడా మార్పులు వల్ల సంచార మార్పుల చేత మారవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. తదుపరి ఆరుద్ర నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? చాలా మంచి నక్షత్రం. మంచి రోజున మీరు మంచి నక్షత్రం గురించి ఈరోజు అడిగారు. ఆరుద్ర నక్షత్రం సృష్టి, స్థితి, లయకారకుడైనటువంటి ఆ పరమశివుని యొక్క నక్షత్రం కూడా ఆరుద్ర నక్షత్రమే. అందుకే మనకు ప్రముఖ శైవ క్షేత్రాలలో ఆరుద్రోత్సవం అనేటటువంటిది చాలా ఘనంగా చేస్తూ ఉంటారు పుష్యమాసంలో. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. రాహువు, కేతువు ఇవి రెండు కూడా ఛాయాగ్రహాలు అని చెప్పుకుంటూ ఉన్నాం. మిథున రాశికి సంబంధించినటువంటిది. ఇందులో ఉన్నటువంటి 4 పాదాలు అంటే మృగశిలో ఉన్నటువంటి బ్యాలెన్స్ అవి ఈ ఆరుద్ర నక్షత్రంలో ఉన్నటువంటి బ్యాలెన్స్ పాదాలు. ఈ ఆరుద్ర నక్షత్రంలో 4 పాదాలు కూడా మిథున రాశికి చెందినటువంటిది. మిథున రాశి, కన్యా రాశి ఈ 2 రాశులకి అధిపతి బుధుడు. కాబట్టి వీరికి ముందుగా రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. ఈ నక్షత్ర జాతకులకి, ఆరుద్ర నక్షత్ర జాతకులకి అంటే రాహు దశ ముందు 18 సంవత్సరాలు, తర్వాత గురు మహర్దశ 16 సంవత్సరాలు, ఆ తర్వాత శని మహర్దశ 19 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 20 సంవత్సరాలు, రవి మహర్దశ 6 సంవత్సరాలు, అట్లానే చంద్ర మహర్దశ
10 సంవత్సరాలు, కుజమహర్దశ 7 సంవత్సరాలు, ఇవన్నీ జీవితంలోకి వారికి వరుసగా ఆయా దశలతో అనుభవంలోకి వస్తాయి. అయితే వీరికి ఆయుర్దాయం వచ్చేసరికల్లా 70 సంవత్సరాలు పూర్ణాయుర్దాయం కలిగి ఉన్నారు. 60 సంవత్సరాలు దాటి తర్వాత 70 సంవత్సరాలు, ఇవన్నీ కూడా పూర్ణాయుర్దాయం అంటారు. కానీ ఈ నక్షత్ర జాతకులు జన్మించింది మొదలుకొని 5వ సంవత్సరంలో విష కీటక ప్రమాదం నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. పుట్టినటువంటి 5వ సంవత్సరంలో, పుట్టిన దగ్గర నుంచి తర్వాత 5వ సంవత్సరంలో. అదేవిధంగా 40వ సంవత్సరంలో జంతువుల వలన కానీ వాహన వలన కానీ ప్రమాదాలు, గండాలు సూచిస్తూ ఉన్నాయి. 59వ సంవత్సరంలో అపమృత్యు భీతి కలుగుతుంది. ఆ తదుపరి వీరికిక పూర్ణాయుష్, ఆ గండాలు గనక తప్పించుకున్నట్లయితే. ఈ నక్షత్ర జాతకులకు సూర్యుడు కుంభరాశిలో ఉండగా శుక్ల పంచమి ఆదివారము ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున ఈ నక్షత్ర జాతకులు చేయవలసినది ముఖ్యమైనది కూడా ఒకటి ఉన్నది. కంబలి, నీలవస్త్రం, గోమేధిక రత్నం, గుర్రము, వీటిని మొదలైన వాటిని దానం చెయ్యాలి. గుగ్గిలము, ఇంగువ, హరిదళము, మనిశిల, గేదె కొమ్ముతో చేసిన పాత్రలో ఇవి కలిపి నీటితో స్నానం చేయమని చెప్పబడుతూ ఉన్నాయి శాస్త్రాలు. ఈ నక్షత్రం వారికి అగ్ని ప్రయోగాలకి, శత్రు సంహారానికి, అస్త్రాలకి, భూత పిశాచ బాధ నివారణకి, యంత్ర తంత్ర మంత్రాలకి, అదేవిధంగా ఈ నక్షత్రాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ నక్షత్రం రోజున ఆయా పనుల నిమిత్తమై ఈ నక్షత్రానికి ఉన్నటువంటి రోజున ముహూర్తాలని చూసుకొని మంచిగా భావించి ఆచరించటానికి ఇష్టపడతారు. అనుకూలంగా ఉంటుంది కూడా ఈ నక్షత్రం. అట్లానే మంత్రశాస్త్రము, సాహిత్యాలు, భూత వైద్యము, ఇంకా చలనచిత్ర కళలు, ప్రింటింగ్, ఫోటోగ్రఫీ ప్రచురణ, రంగులు, అద్దకము, ప్లాన్లు, డిజైన్లు, వీటన్నిటికీ కూడా ఈ వృత్తులలో చేసేవారికి, ఈ వృత్తిని, ఈ కళను స్వీకరించేటువంటి వారికి, ఈ వృత్తుల్లో ఉద్యోగాలు చేసేటువంటి వారికి, వ్యాపారం చేసేవారికి ఈ నక్షత్రము అనుకూలంగా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీరు మంచి గుణము కలిగి ఉంటారు. మొదటి పాదంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు, స్వభావాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూసుకున్నట్లయితే, ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన వారు మంచి గుణాలు కలిగి ప్రసన్నమైనటువంటి ముఖ వర్చస్సు కలిగి ఉంటారు. గొప్ప మేధాశక్తి కలిగిగా ఉంటారు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వారుగా ఉంటారు. ధర్మ ప్రవర్తన కలిగిన వారుగా ఉంటారు. పనిలో నైపుణ్యం కలిగిన వారుగా ఉంటారు. అదేవిధంగా 2వ పాదంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు చూద్దాం, స్వభావాలు ఎలా ఉంటాయో. వీరు అక్రమార్గాల ద్వారా, అంటే నక్షత్రం ఒకటే, పాదంలో తేడా ఉండటం వల్ల, అంటే మీ వారిది ఒకే నక్షత్రం కదండి, వారి లక్షణాలు వేరు వీరి లక్షణాలు వేరు ఉంటాయనేటువంటి భావన. ఎందుకంటే పాదముని బట్టి కూడా ఒకే నక్షత్రం అయినప్పటికీ లక్షణాల్లో మార్పులు ఉంటాయి. అదేవిధంగా ఈ 2వ పాదం పుట్టినట్లయితే వీరికి లోభము, అహంకారము, కలహశీలము, పట్టుదల కలిగి ఉంటారు. ఇక 3వ పాదంలో జన్మించిన వారు కళాభిరుచి కలిగి ఉంటారు. ఏదైనా దుష్కార్యముల ద్వారా సంపాదించాలనేటటువంటి ఆసక్తి ఉంటుంది. చెడుకు సంబంధించిన ధనాన్ని, చెడు పనులు చేసే డబ్బు సంపాదించే యావ, చెడు కర్మల ద్వారా వచ్చేటటువంటి సంపాదనని వీరు ఇష్టపడుతూ ఉంటారు, స్వీకరించడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఇలా ఆ స్వభావాన్ని కలిగి ఉంటారు. నిష్ఠూరంగా వ్యవహరించే స్వభావం ఉంటుంది. క్రూర వ్యాధి కలిగి ఉంటారు. వీరు ఆస్తికులు కూడా. సజ్జనులకు పరిహసిస్తూ స్వల్ప ధనికులై ఉంటారు వీరు. అదేవిధంగా 4వ పాదం, ఈ 4వ పాదంలో జన్మించిన వారు మంచి ప్రవర్తన కలిగి దైవభక్తి, నీతి, నియమాలు, సద్గుణాలు, ధర్మచింతన, మేధాశక్తి, శాస్త్ర విజ్ఞానము, కళా నైపుణ్యాలు కలిగి మంచి సంస్కారము, వినయము, పెద్దల యందు విధేయత కలిగి ఉంటారు. 4వ పాదంలో
జన్మించినటువంటి వారు. కాబట్టి ఈ రాశి వారులకి ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు కనుక గోమేధిక రత్నధారణలో గోమేధిక రత్నం కనుక ధారణ చేసినట్లయితే వీరికి ఈ రత్నము అనుకూలంగా ఉంటుంది. తర్వాత దశలు రాహు నుంచి మొదలయ్యి ఇందాక చెప్పుకున్నట్లుగా కుజమహర్ దశ వరకు వరుసగా ఆయా దశలు వీరికి అనుభవంలోకి వస్తాయి. అదేవిధంగా గతంలో చెప్పుకున్నట్లుగా వారు జన్మించిన సమయానికి గ్రహాల యొక్క సంచారంలో కనుక మార్పులు ఉన్నట్లయితే ఆ మార్పును అనుసరించి ఇందులో చెప్పిన విషయాల్లో మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఈ నక్షత్ర జాతకుల యొక్క స్వభావ లక్షణాలు. పునర్వసు మరియు పుష్యమి నక్షత్రాల గురించి తెలుసుకుందాము. ఈ పునర్వసు నక్షత్రానికి అధిపతి వచ్చేసరికల్లా బృహస్పతి, గురుడు. ఈ నక్షత్రంలో 1, 2 పాదం 3 పాదాలు మాత్రం మిథున రాశికి చెందినటువంటివి. 4వ పాదము కర్కాటక రాశికి చెందినటువంటిది. ఈ 1, 2, 3 పాదాలు పుట్టిన వారేమో మిథున రాశికి వర్తిస్తారు. 4వ పాదంలో పుట్టినటువంటి వారేమో కర్కాటక రాశికి సంబంధించిన వారుగా ఉంటారు, నిర్దేశించబడింది. అయితే వీరికి మొదటిగా గురుడు గనక బృహస్పతి కాబట్టి బృహస్పతి దశతో ప్రారంభమవుతుంది వీరి జీవిత చరిత్ర. ముందుగా బృహస్పతి 16 సంవత్సరాలు, ఆ తరువాత శని 19 సంవత్సరాలు, అదేవిధంగా బుధుడు 17 సంవత్సరాలు, కేతువు 7 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహువు 18 సంవత్సరాలు. ఇవి వరుసగా వారి జీవితంలోకి అనుభవంలోకి వచ్చేటటువంటి దశలు. ఈ దశలతో జీవిత చక్రం నడుస్తూ ఉంటుంది. అయితే ఈ నక్షత్రాధిపతి గురుడు బృహస్పతి కాబట్టి గురుడికి ధరుణ్ మీన రాశులకి అధిపతి. అంటే రాశి చక్రంలో ధనస్సు రాశికి మీనరాశికి ఈ 2 రాశులకి అధిపతి కూడా బృహస్పతి, గురుగ్రహము. అటువంటి ఈ గురుగ్రహము ఈ నక్షత్రానికి అధిపతి అయి ఉన్నాడు. వీరి జీవితము జన్మించిన దగ్గర నుంచి ఈ నక్షత్ర జాతకులకు పుట్టిన 10 రోజులకి బాలారిష్ట దోషాలు ఉండేటటువంటి సూచనలు కలుగుతున్నాయి. అంతే 10 రోజులకి. తర్వాత 3వ సంవత్సరంలో నేత్ర రోగాను, 5వ సంవత్సరంలో శత్రుభీతి, 7వ సంవత్సరంలో జన్మించిన వారి యొక్క తల్లికి అనారోగ్యము, 16వ సంవత్సరంలో అపమృత్యు దోషము ఉంటుంది. అదేవిధంగా 25వ సంవత్సరంలోను 43వ సంవత్సరంలోను పశువుల నుండి కానీ వాహనం నుండి కానీ ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. 52వ ఏట వీరికి పుత్రగండం అనేటటువంటిది ఉంటుంది. పంచమి ఆదివారం రోజున పగలు 11:30 నుంచి 12 గంటలకు వీరికి గండకాలంగా ఉంటుంది. అంటే వీరి జీవితంలో ఆ చెప్పినటువంటి వాటిలో ఆ సమయంలో గనక జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ గండాల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకు ప్రత్యేకమైనటువంటి గండకాలాన్ని తెలియపరచడమైంది మనం ఈ నక్షత్ర జాతకులకి. వీరికి పసుపు, బంగారము, శనగలు, అంటే గురునికి ప్రీతికరమైనటువంటి ధాన్యము శనగలు, మంచి శనగలు, అదేవిధంగా చక్కెర, పుష్యరాగము, రంగు వస్త్రము, పసుపు రంగు వస్త్రము, గురువారము, వారములలో వీరికి ఇష్టమైనటువంటి రోజున మనము ఈ చెప్పినటువంటి ఏవైనా సరే దానం ఇచ్చినట్లయితే ఆ ఇందాక చెప్పినటువంటి గండాల నుంచి తప్పించుకునే మార్గాలు ఉంటాయి. అంటే ఒక గండ సమయం చెప్పి ఉన్నాం కాబట్టి ఆ గండములని ముందు ఆ సమయానికి జాగ్రత్త పడటం వల్ల తప్పించుకోవచ్చు. జాగ్రత్త పడటానికి ఆ సమయానికి వారికి గుర్తు తెచ్చుకోవటం అనేటటువంటిది ఈ దానం వల్ల వారికి అది కలిగి దాని నుంచి తప్పించుకునేటటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి.
అయితే వీరికి పుట్టినటువంటి గడియలలో గురునికి గనక జపం చేసినట్లయితే శ్రేష్టము, చేసుకోవాలి తప్పనిసరిగా. అదేవిధంగా ఈ నక్షత్ర జాతకులకి జ్యేష్ఠ మాసము శూన్యమాసం. ఇందాక చెప్పుకున్నట్లు కొంతమంది కార్తీక మాసము, కొంతమందికి ఏ విధంగా అయితే చెప్పుకున్నామో అట్లనే ఈ నక్షత్ర జాతకులకి జ్యేష్ఠ మాసములో ఏ కార్యము తలపెట్టినా కూడా వీరికి పనులు నెరవేరే అవకాశాలు తక్కువ. కాబట్టి ఆ మాసంలో పనిని తలపెట్టగా ఉండకుండా ఉన్నట్లయితే మంచిది. వీరికి బంగారు కలశంలో, ఇంకా బాగా ఉండటానికి బంగారు కలశంలో ఉసిరిక, మారేడు, ఎడ్డు మాదిరి ఫలాలతో కూడినటువంటి నీటితో కనుక వీరికి స్నానం చేసినట్లయితే పోతుంది. మీరు స్నానం చేస్తేనే వస్తుందా అంటే, సుగంధ ద్రవ్యాలతో ఎందుకు చేయిస్తారు అంటే, స్నానం ప్రకృతిలో ఉండేటటువంటి, అంటే మనకి మనస్సు కారకుడు చంద్రుడని చెప్పుకున్నాము. అదేవిధంగా సుగంధ ద్రవ్యాలకి సంబంధించిన వాటి వలన, వాటితో స్నానం చేయటం వలన యశస్సు, తేజస్సు, ఆకర్షణ ఇవన్నీ కలిగి ఉంటారు. అందువల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో, అందుకని వీరు ఆ ద్రవ్యాలతో కనుక చేసినట్లయితే ఆ తేజస్సు, యశస్సు కలిగి మంచి గుణము, సరైన ఆపద వచ్చే సమయానికి యుక్తితో తప్పించుకొని ఇటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అందుకు ఇవి చేయమని చెప్పబడుతుంది. అట్లానే ఈ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినటువంటి వారైనా సరే, ఇది అన్ని పాదాలకి కూడా కామన్గా ఉన్నటువంటి లక్షణము. ఆ లక్షణం ఏంటంటే ధర్మబుద్ధి, ఔదార్యము, న్యాయ దృష్టి. ధర్మాన్ని కాపాడాలని ధర్మం వైపు మొగ్గు చూపుతూ ధర్మబద్ధంగా నడుచుకునేటటువంటి ప్రవర్తన మాత్రం వీరు కలిగి ఉంటారు. అదేవిధంగా మంచి సుగుణాలు, సంపదలు, అట్లనే పరోపకార బుద్ధి, ఇతరులకు సహాయం చేయాలనేటటువంటి గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఇక భక్తి అధికంగా ఉంటుంది. దేవ బ్రాహ్మణ భక్తి, బ్రాహ్మణుడు ఎడల, ఇతరుల ఎడల, దైవం పట్ల భక్తి, పండితుల మీద భక్తి కలిగి వినయ విధేయతలతో ప్రవర్తిస్తూ ఉంటారు వీరు. అట్లానే విషయ వాంఛం అధికంగా ఉంటుంది. కాబట్టి వీరికి వచ్చేటటువంటి ఆరోగ్య సమస్యలు ఏముంటాయి అంటే, చెవికి సంబంధించినటువంటివి కానీ, దంతవ్యాధి కానీ, శ్వాస రుగ్మతలు కానీ, కన్నులలో ఎరుపు రేఖలు కలిగి ఉండి, రోషము, అభిమానము, దర్పము కలిగి ఉండి వితంతవాదం కూడా చేస్తారు. ఈ లక్షణాలన్నీ కూడా ఈ నక్షత్రంలో పుట్టిన వారికి, మొదటి పాదంలో పుట్టినటువంటి వారికి ఈ లక్షణాలన్నీ కలిగి ఉంటాయి. అట్లానే రెండో పాదంలో పుట్టినటువంటి వారిని చూద్దాం. ఈ నక్షత్రంలో, పునర్వసు నక్షత్రంలో వస్త్రాలపై, అలంకరణపై ఇష్టత, ఆకాంక్ష, కళాభిరుచిగా ఉంటారు వీళ్ళు. డాంబికంగా ఉంటారు. మంచి ఊహాశక్తి ఉంటుంది. వీరే మంచి ఊహలు కలిగి ధనికులుగా ఉంటారు. సహాయ గుణం ఉంటుంది. పరోపకారం చేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో రెండో పాదంలో పుట్టినట్టు వారి యొక్క లక్షణాలు. అదేవిధంగా ఈ నక్షత్రంలో మూడో పాదములో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలని పరిశీలన చేద్దాం. మూడో పాదములో పుట్టినటువంటి వారు విద్య, వివేకం, జ్ఞానం, కళా నైపుణ్యం, వాక్చాతుర్యం కలిగి సాధు ప్రవర్తన, అదేవిధంగా విషయలోలత, కార్యనిర్వహణ సమర్థత, సామర్థ్యము కలిగి ఉంటారు. దీర్ఘకాలం జీవిస్తారు. ఆయుష్ ఎక్కువ వీరికి, ఈ పాదంలో పుట్టినటువంటి వారికి. తర్వాత నాలుగవ పాదంలో జన్మించిన వారి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి? ఈ నాలుగవ పాదంలో పుట్టినటువంటి వారు ధనము గడించగలుగుతారు. జనాకర్షణ ఉంటాయి. ఇతరులు పనులను సమర్థవంతంగా వీరే నెత్తి మీద వేసుకొని చేయించగలరు. మంచి రూపం కలుగుతుంది. ముఖ వర్చస్సు ఉంటుంది. శాంతి స్వభావం కలిగి ఉంటారు. మిత్రులు ఎక్కువగా ఉంటారు. సహనము, స్నేహశీలము ఎక్కువ. అందరితో అనుకువగా ఉంటారు చక్కగా. కాబట్టి అన్ని రకాలుగా
ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి అధిపతి గురుడు కనుక అన్ని రకాలైనటువంటి మంచి లక్షణాలు కలిగి ఉంటారు. కొంచెం శరీర దారుఢ్యం వచ్చేకల్లా బొద్దుగా ఉంటారు. వీరు కొంచెం చామంచాయి రంగు వర్ణంలో కలిగి ఉంటారు. వీరికి రత్నధారణ వచ్చేసరికల్లా నక్షత్రాధిపతి యొక్క గురుని యొక్క రత్నము కనక పుష్యరాగము వీరికి కలిసి వచ్చేటటువంటి రత్నము, లేదా వాటిలో శ్వేతవర్ణము కూడా పనికి వస్తుంది పుష్యరాగము. ఈ 2 రత్నాలు వీరికి అనుకూలమైనటువంటి రత్నాలు. ఈ విధమైనటువంటి లక్షణాలను వీరు కలిగి ఉంటారు. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. చూశారు కదా, ఇది ఈరోజు కార్యక్రమం. నమస్తే.